వెల్కమ్ టు సరైన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 400 ఎకరాల భూమిని కాపాడాలంటూ నిరసన. హెచ్సీయూలో మరోసారి ఉద్రిక్తత. కంచగచ్చిబౌలిలోని భూమిని కాపాడాలంటూ విద్యార్థుల ధర్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు. బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెం గ్రామంలో పింఛన్ల పంపిణీ. ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇచ్చిన సీఎం. యూనివర్సిటీ భూములను అమ్ముతున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారన్న ఏలేటి మహేశ్వరరెడ్డి. విద్యార్థులు యూనివర్సిటీ భూములను రక్షించేందుకు చేస్తున్న పోరాటానికి అండగా ఉండాలని వెల్లడి. P4 అనేది కేవలం ప్రజల దృష్టి మరల్చేందుకు తెరపైకి తీసుకొచ్చిన డ్రామా మాత్రమేనన్న మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. చంద్రబాబు మాటలు మోసం అన్న విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయిందని వెల్లడి. మ్యాడ్ స్క్వేర్ సినిమా రివ్యూలపై తీవ్ర ఆగ్రహం. ప్రేక్షకులకు తెలిసినంత కూడా రివ్యూలకు తెలియట్లేదా అంటూ ఫైర్. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే ఇంటికి వెళ్లాల్సిందేనని జర్నలిస్టులకు హితవు. అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించిందన్న సునీత విలియమ్స్. హిమాలయాలు అద్భుతంగా కనిపించాయన్న సునీత. త్వరలోనే ఇండియాకు వెళ్లాలనుకుంటున్నారని వెల్లడి. తనలో భారత్ మూలాలు ఉండటం గర్వంగా ఉందని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు అనంతరం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ఇప్పుడు తాను ఇస్తున్న పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని అన్నారు. పింఛన్ల రూపంలో నెలకు 2,722 కోట్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఏడాదికి 33,100 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బే వచ్చే పరిస్థితి లేదని, కానీ నేను ఒక నెల పింఛన్ తీసుకోకపోతే 2వ లేదా 3వ నెల తీసుకునే అవకాశం ఇచ్చానని వివరించారు. 2 నెలల పింఛన్ తీసుకుని వారు 93,300 మంది ఉన్నారని వెల్లడించారు. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1వ తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా 1వ తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి 1వ తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్లు అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్లీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేశాం 2000 అంటారు. మీరు చేసింది 2000
కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హెచ్సీయూ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్సీయూ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. 2024లో వచ్చిన ప్రజా తీర్పు స్వేచ్ఛ, స్వాతంత్రానికి ప్రతిబింబమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ తీర్పు నేపథ్యంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సంకల్పంతో సంక్షేమం, అభివృద్ధి పరంగా కసిగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆశయాలను గౌరవిస్తూ వాగ్దానాల అమలే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు న్యాయం కోసం ప్రతి ఒక్క రంగంలో వేగంగా ముందుకు సాగుతున్నామని లోకేష్ వ్యాఖ్యానించారు. పక్కన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. ఇదే రోడ్లో నేను నడిచా, స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని. నేను ఎక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడుతూ నడిచేవాడు. కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంటలు చూసి ఆగ్రహం ఇప్పుడు మాట్లాడదు, ఏ గుంతలు ఎప్పుడు పడతామో తెలియని పరిస్థితి. కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది. ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డు విస్తరణ కూడా చేస్తాం, 4 లేన్ రోడ్ వేస్తాం అని ఆనాడు చెప్తాం జరిగింది. ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా, వెంటాడాడు. ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నతో పోరాడారు, ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్న యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు. ఆయన ప్రోత్సాహంతో ఈ రోజు మనం ఈ ప్రాజెక్ట్ ముందలు తీసుకెళ్తున్నాం. 4 లేన్లు లోడ్ చేసినప్పుడు ఇక్కడంతా కొంతమందికి అంటే ఇక్కడున్న షాపులు గాని ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉందని నాకు తెలియజేస్తాం జరిగింది. ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళందరికి చెప్పాను, బాధ్యులతో ఒకసారి కూర్చుని ఆమోదమైన పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరటం జరిగింది. త్వరలో మీతో మీటింగ్ పెడతారు, ఆమోదమైన పరిష్కారం వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం. కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా, సహకరించండి. అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ రావు, వచ్చినప్పుడు పుచ్చుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది. ఎవ్వరు ఊహించిన విధంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుంది, పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ పార్క్ కూడా వస్తుంది. అవన్నీ వస్తే ఇంక రోడ్లు సరిపోవబ్బా. అందుకే రోడ్లు అభివృద్ధి చేయాలా, అవసరం అయితే 2-3 దగ్గర ఫ్లైఓవర్ వేసుకోవాలా. అప్పుడే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించవచ్చని ఇక్కడున్న ప్రజలందరూ. P4 అనేది కేవలం ప్రజల దృష్టి మరల్చేందుకు తెరపైకి తీసుకొచ్చిన డ్రామా మాత్రమేనని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు మాటలు మోసమన్న విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయిందని, అందుకే ఆయన సభలోంచి ప్రజలు వెళ్లిపోయారని అన్నారు. ఒక్క పూటకే ఆలోచిస్తున్నారన్నావు, కానీ నువ్వు గత ఉగాది నుంచి ఈ ఉగాది వరకు చేసినదంతా మోసమే కదా చంద్రబాబు, ఇప్పుడు నీ మాటలు ఎవరు వింటారు అంటూ వ్యాఖ్యలు దాడి చేశారు. చంద్రబాబు P4 పేరుతో మళ్లీ మాయ మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఆ పూటకే ఆలోచిస్తారు బీసీలు అనేటువంటి మాట చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటిది. బీసీలను దగా చేసినటువంటి పార్టీ, బీసీలను మోసగించినటువంటి పార్టీ, బీసీలు మా వెన్నెముకని చెప్పి బీసీలను కేవలం కుల వృత్తులకే పరిమితం చెయ్యాలనుకున్నటువంటి పార్టీ, ఆ కుల వృత్తులు అంతరించిపోతున్న ప్రత్యామ్నాయ జీవనాన్ని అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో బీసీ కుటుంబాల్లో చేయూత, చేదోడు, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, దాంతో పాటుగా వారికి కావలసినటువంటి పిల్లల చదువులకు సంబంధించిన అమ్మఒడి గాని, విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని, విదేశీ విద్య గాని ఇవన్నీ అందించినటువంటిది. అన్నిటికంటే 33 లక్షల ఇళ్ల పట్టాలిచ్చినటువంటి తీరు. 33 లక్షల ఇళ్ల పట్టాలు, ప్రతి వ్యక్తి కూడా తనకు ఒక గూడు కావాలని కోరుకుంటాడు. ఆ గూడుని అందించడానికి ఆయన చేసిన ప్రయత్నం అది కదా బీసీల ఆత్మగౌరవ రక్షణ అంటే. బీసీల ఆత్మగౌరవ రక్షణ అంటే ఏ రోజు ఏ బీసీ నాయకుడు, ఏ బీసీ వ్యక్తి ఈ పథకాలు పొందడానికి ఏ నాయకుడి దగ్గరికి వెళ్లి చేయలేదు, ఆత్మగౌరవాన్ని తగ్గించుకోలేదు. ఈ ప్రభుత్వం నాది, జగనన్న నావాడు, జగనన్న నా కోసం చేస్తాడని నమ్మారు, జగనన్న చేశాడు. కానీ
నిజాన్ని ఒక అబద్ధం 6 రూపాల్లో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన పైన విషం చిమ్మి రోజు అసత్యాలు ప్రచారం చేసి ఒకరికి 6 సాక్షులై ఒక వ్యక్తి అబద్ధం చెప్తుంటే దానికి సాక్షులుగా 4 పత్రికలు, 4 టీవీ ఛానళ్లు, ఇంకొక 2 రాజకీయ నాయకులు, ప్రముఖులు వచ్చి పేదవాడి వెన్ను విరిచారు, పేదవాడి నడ్డి విరిచారు, పేదవాడు నిలబడి నడవాలనేటువంటి ఆ తీవ్ర కాంక్ష నుంచి పేదవాడిని దగా చేశారు అనేటువంటిది స్పష్టమైన అంశంగా P4 అనేటువంటిది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. దానికి ఇంకొక పేరు పెట్టారు నాయుడు గారు. మీ గురువు గారిని తలుచుకుని మార్గదర్శి బంగారు కుటుంబం. నాకు నవ్వొచ్చింది. మార్గదర్శి బంగారు కుటుంబం అని పేరు పెట్టారు. రాహుల్ గాంధీ గతంలో 2 మార్లు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు మద్దతుగా నిలిచారని గుర్తు చేస్తూ ఇప్పుడు అక్కడ విద్యార్థులపై అరాచకాలు జరుగుతున్నా, పర్యావరణంపై అక్రమాలు జరుగుతున్నా ఆయన మౌనంగా ఉండడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ప్రశ్నలు చేశారు. కృష్ణన్ పిల్లల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం పరంగా పెడుతుంటే రాహుల్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. అక్రమ భూముల కబ్జాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నిలబడితే వారిపై దాడులు జరగడం అనాగరికమని తీవ్రంగా విమర్శించారు. గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు. వారిని కూడా నేను అడుగుతా ఉన్నా. హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది. ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు, ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని. ఆ పిల్లు రాకముందే ఈ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే, గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనాడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. రోహిత్ వేములా గారు చనిపోయినప్పుడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. కానీ ఇటువైపు ఇప్పుడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు. కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు. ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్ లో 800 ఎకరాల్లో 2500 చెట్లు కొట్టేస్తారంట. అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట. అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు. అయ్యో ముంబైలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది, ముంబైలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, ఇన్ని 100 ఎకరాలు పోతే ఎట్లా కాంక్రీట్ జంగల్ గా ముంబై మారిపోయింది అన్నారు. మరి ఇవాళ హైదరాబాద్, పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా? కేవలం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు రావడానికి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, పిల్లల భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదా? ఉన్న కొద్ది లంగ్ స్పేసెస్ ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారా? ఇది మీకు సమ్మతమైన రాహుల్ గాంధీ గారు? ఒక ఆర్ఏ ఫారెస్టే కాదు, ఇదే రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్ లో హస్దియో అనే ఫారెస్ట్ ఉంది, HASDEO. ఆ ఫారెస్ట్ ని అక్కడున్న బీజేపీ ప్రభుత్వం అక్కడ మైనింగ్ కి అవకాశం ఇస్తే ఇదే రాహుల్ గాంధీ గారు గొంతు దించుకున్నారు. పర్యావరణం దెబ్బతింటుంది, అర్జెంటుగా కాపాడాలా, దీన్ని రద్దు చేయాలా అని మాట్లాడినారు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొంతు ఎందుకు పగలట్లేదు? నేను ఈ పిల్లలందరికీ ఒక మాట ఇచ్చాను. ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు 4వ తారీఖు దాకా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో, రాజ్యసభలో మా పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం. ఖచ్చితంగా వారిని మరి అడుగుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం, మీ స్టాండ్ ఏంది. ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతాం, మీరు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని, కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతాం. కానీ ఇవాళ వాస్తవం ఏంది అంటే, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని. ఫస్ట్ లో మనమే అప్పుడు జాగ్రత్త పడి ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన కొత్తలో, ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండు, అక్కడ ఫుట్బాల్ ఆడిండు హెచ్సియూలో. హెచ్సియూకి వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు, అప్పుడే కన్ను పడ్డది భూముల మీద. ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు, లెక్క చేయట్లేదు. నా డబ్బుల కోసం, మా కమిషన్ల కోసం ఏదైనా సరే, పిల్లలు చచ్చినా సరే, ఏదేమైనా సరే, కానీ నేను వదిలిపెట్టాను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. మరి నేను అడుగుతున్నా, మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత, ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత, ప్రజా పాలన అన్నప్పుడు అందులో కొద్దిగా మ్యాడ్ స్క్వేర్ సినిమాలో కంటెంట్ ఉన్నందు వల్లే హిట్ అయిందని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
సినిమా విజయాన్ని ముద్దాడే సమయంలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ రివ్యూలు పెట్టడం దురదృష్టకరమని మండిపడ్డారు. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పుడు దాన్ని ప్రోత్సహించకుండా తప్పుడు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. సమీక్షలు చేయడం ఒకటే కాదు, వాటిపై అర్థవంతమైన అవగాహన ఉండాలని సూచించారు. పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి సినిమాల్ని ప్రోత్సహించాలని, నెగిటివ్ ప్రచారాలతో యువ దర్శకుల ఉత్సాహాన్ని దెబ్బతీయొద్దని అన్నారు. చాలా మంది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని, సీక్వెల్ కరెక్టే, ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప 2 బాహుబలి 2 KGF 2 కాదు కదా. ఎలా ఉందో చూసేయడానికి ఆ 3 సినిమాలు కూడా బాగున్నాయి, మళ్ళీ దాని కాంట్రవర్సీ చేయకుండా ఎలా ఉన్నా చూసారు కదా. ఏదన్నా పెద్ద హీరో లేడు, హై మూమెంట్స్ ఉండవు, హీరోయిక్ మూమెంట్స్ ఉండవు, అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్ లో. మరి ఎందుకంటారు జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి? పోనీ మీకే ఎక్కువ తెలుసా? రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా, కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, మన జాబ్ మంది. కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు. సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి, కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది, నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మే కాదల్లా. ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూ గురించి ఏం కామెంట్ చేయాల. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసి జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అంతగా మా మీద పగుంటే దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్ గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. క్యాంపులో ఎంపీటీసీల బాగోగులు చూసుకుంటున్న జయచంద్రారెడ్డి ఇంటిపై పరిటాల కుటుంబ సభ్యులు దాడి చేసినప్పటికీ పోలీసులు స్పందించకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగన్న హత్యకు ఇదే నేపథ్యమని పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. లింగన్న కుమారులు 6 హంతకుల పేర్లు చెప్పినప్పటికీ ఎఫ్ఐఆర్ లో కేవలం 2 పేర్లు మాత్రమే నమోదు చేయడం అన్యాయమన్నారు. బంధువులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం, సీఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తే 2 కానిస్టేబుల్ వెళ్లారు. పరిటాల సునీత బంధువుల చేతులు బూతులు, వాళ్ళ 180 బూతులే తప్ప వేరే రావు, వాళ్ళ చేత బూతులు తిట్టించుకొని వచ్చారు. 28వ తేదీ కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. మరి 2 రోజులు దాడులు జరిగినాయి, రాళ్లతో దాడులు జరిగినాయి, కట్టెలతో కొట్టినారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మరి సుధాకర్ యాదవ్ బాధ్యత కదా. ఆ రోజు వారి మీద కేసులు పెట్టింటే ఇదే ఆదర్శ్ మీద, ఇదే నవకాంత్ మీద, ఇదే నరసింహుల మీద, ఆ రోజు ఇదే రమేష్ మీద ఆ రోజు కేసు కట్టింటే వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టింటే 30వ తేదీ మర్డర్ జరిగేదా, లింగన్న మర్డర్ జరిగేదా? మరి ఎవరు బాధ్యత? ఇది పోలీస్ స్పాన్సర్డ్ మర్డర్ కాదా? సుధాకర్ యాదవ్ కాదా ఈ హత్యకు బాధ్యుడు? అతను పచ్చకండువా కప్పుకొని పనిచేస్తున్నాడా, కాకి చొక్కాకు పనిచేస్తున్నాడా? మరి డీజీపీ గారు ఆలోచన చేయాల. ఆయన కేవలం తన భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిటాల కుటుంబానికి కొమ్ము కాస్తా ఉన్నాడు. 27వ తేదీన పరిటాల శ్రీరామ్ ఇదే పాపిరెడ్డిపల్లి గ్రామంలో రమేష్ ఇంట్లో వాళ్ళ చిన్నాయన రమేష్ ఇంట్లో కూర్చొని మండలానికి ఒకరిని చంపంది భయం ఉండదు అనేసి మాట్లాడడం, మరి ఆ పిల్లల్ని రెచ్చగొట్టడం, 27 రాత్రి దాడి జరగడం, 28 రాత్రి దాడి జరగడం, అయినా పోలీస్ చర్యలు లేకపోవడం వల్లనే ఈరోజు 30వ తేదీ అంటే నిన్న కురుబ లింగమయ్యన్నను హత్య చేయడం జరిగింది. మరి హత్య జరిగింది, హంతకుల పేర్లు వారి కుమారులు సంఘటనా స్థలంలో ఉండి దెబ్బలు తిన్న వారి కుమారులు చెప్తా ఉన్నారు. పోలీసులు తమకు కావలసిన విధంగా ఎఫ్ఐఆర్ రాసుకొని లింగమయ్య అన్న భార్యతో సంతకం పెట్టించుకొని ఇద్దరి పేర్లే నమోదు చేస్తా ఉన్నారు. ఎందుకు ఇది? మరి 5-6 మంది పాల్గొన్నారని ఆ సంఘటనలో గాయపడ్డ శ్రీనివాసులు లింగమయ్య అన్న కొడుకు మాట్లాడుతూ ఉంటే నిన్న నేను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఆయన పేర్లు చెప్తా ఉన్నాడు. మరి కేవలం 2 పేర్లే ఎందుకు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు అంటే, హత్య కావించబడ్డ వారి పక్షాన మీరు నిలబడి, వారి కుటుంబానికి అండగా నిలబడి, ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, మేమున్నాం మీ పక్షాన అని చెప్పాల్సిన పోలీసులు మరి ఎవరికి చుట్టంగా మారారు? మీరు 5 మంది పేర్లు 6 మంది పేర్లు వాళ్ళ కొడుకులు చెప్తా ఉంటే మీరు 2 పేర్లతో ఒక ఎఫ్ఐఆర్ రాసుకుని దాని మీద సంతకాలు పెట్టించేసి, ఒక కంప్లైంట్ రాసుకుని దాని మీద సంతకాలు పెట్టించేసి ఎవరి కోసం మీరు పనిచేస్తా ఉన్నారు?
మరి ఇంట్లో మనిషిని కోల్పోయినా మాకు న్యాయం జరగడం లేదు, మా నాయన్ని చంపిన వాళ్ళ పేర్లు వాళ్ళపైన కేసు నమోదు చేయడం లేదు అని ఆ చిన్న పిల్లలు 24-25 ఏళ్ల పిల్లలు వాళ్ళ కొడుకుల మనసులో ఎంత గాయం అవుతుంది, ఈ సమాజం పట్ల ఎంత ద్వేషం అనేది వాళ్ళు పెంచుకుంటారు, ఈ వ్యవస్థల పట్ల ఎంత ద్వేషం పెంచుకుంటారు. పోలీసు వ్యవస్థ నమ్ముతారా? మరి ఇంత దుర్మార్గంగా ఈ వ్యవస్థ ఉంటే మరి మీడియా ఏం చేస్తుంది? వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను లింగమయ్య అన్న చావు బతుకుల్లో ఉన్నాడు, మా మీద కేసులు పెట్టినారు, 132 నాన్ అవైలబుల్ సెక్షన్ ఉంది. యూనివర్సిటీ భూములను అమ్ముతూ పాలనను రియల్ ఎస్టేట్ దందాకు మారుపేరుగా మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలిటి మహేశ్వరరెడ్డి అన్నారు. విద్యార్థులు యూనివర్సిటీ భూములను రక్షించేందుకు చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక ధోరణికి నిదర్శనమన్నారు. విద్యా భవిష్యత్తును పణంగా పెట్టే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తోందని విమర్శించారు. కేవలం పోలీసుల నిర్బంధంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేద్దామని స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సందర్శించడానికి వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు నిర్బంధించి మా ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసి నన్ను కూడా ఈరోజు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్ళనీయకుండా అరెస్ట్ చేయడం ఇది శోచనీయం. ఎంతకాలం ఈ రకంగా మీరు అదుపు చేస్తారు? ఎంతకాలం మమ్మల్ని ఆపుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా వెళ్తాం. సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా ఆ విద్యార్థులకు అండగా నిలబడతాం. సెంట్రల్ యూనివర్సిటీయే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీని సందర్శిస్తాం. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి పట్టిన గతి రేపు అన్ని యూనివర్సిటీలకు పట్టబోతుంది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు, కాకతీయ భూములు అమ్ముతారు, అంబేద్కర్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు. రేపు ఈ రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ భూములతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ భూములు అమ్ముకొని తెగ నమ్ముకొని ఈ రాష్ట్రాన్ని మేము అరాచకమైన పాలన చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన విద్యార్థులకు అండగా ఉందామని అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి మేము ఎమ్మెల్యేలను సందర్శించడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ఇది చాలా బాధాకరం, శోచనీయం, ఇది అరాచకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం అన్ని యూనివర్సిటీలు విజిట్ చేస్తాం, అందరు విద్యార్థులు చైతన్యవంతం చేస్తాం. ఇలాంటి భూముల వేలం చేయడం, భూముల నమ్మకం, యూనివర్సిటీ భూముల జోలికి వెళ్తే ఊరుకునే సమస్య లేదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని వారికి అవేర్నెస్ తీసుకొచ్చి మరి విద్యార్థి లోకం ద్వారా ఖచ్చితంగా ఆ భూములను అమ్మకాన్ని ఆపడానికి ఉద్యమం సైతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న సంగతి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేము మొన్ననే చెప్పిన యూనివర్సిటీలో అసెంబ్లీ జరగగా కూడా ఈ భూముల అంశం లోపల బీజేవైఎం చేస్తున్నటువంటి ధర్నాకు నేను మద్దతు ఇవ్వడానికి వెళ్తే నన్ను సైతం అసెంబ్లీ జరిగేటప్పుడు అరెస్ట్ చేశారు. ఈరోజు మళ్ళీ యూనివర్సిటీ వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తే మళ్ళీ ఈరోజు నిర్బంధించి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎంతకాలం అరెస్టు చేస్తారు? ఎంతకాలం మమ్మల్ని ఆపుతారు? ఖచ్చితంగా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. ఈ భూములు కొనడానికి ఏ వ్యాపారవేత్త కూడా ముందుకు రావద్దని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇది విద్యార్థి లోకం, విద్యార్థుల కోసం గతంలో పార్లమెంట్లో యాక్ట్ చేసి మరి ఈ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నా. 1969లో తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది పోలీసు తూటాలకు బలైతే ఆ రోజు వారి పాపాన్ని కడిగేసుకోవడానికి పార్లమెంట్లో యాక్ట్ పెట్టి తెలంగాణకు ఒక యూనివర్సిటీ ఇచ్చిండ్రు. అదే యూనివర్సిటీ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆ రోజు 1970లో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడ 2300 ఎకరాల భూమి ఇది
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పెన్షన్ సొమ్ముతో వెల్ఫేర్ అసిస్టెంట్ పరారైన ఘటన కలకలం రేపుతోంది. కంచికచర్ల పట్టణంలోని 3వ సచివాలయంలో పనిచేస్తున్న తోటా తరుణ్ అనే వెల్ఫేర్ అసిస్టెంట్ 7.5 లక్షల పెన్షన్ సొమ్ముతో పరారయ్యారు. ఉదయం పెన్షన్ పంపిణీ కోసం లాగిన్ అవ్వలేదని ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో అధికారులు అనుమానం చెందారు. తీరా తెలుసుకోవటే పెద్ద మొత్తం సొమ్ముతో తరుణ్ గల్లంతైనట్టు స్పష్టమైంది. ఎండీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో నెమలి ప్రాంతంలో కూడా తరుణ్ పెన్షన్ గోల్మాల్ వ్యవహారంలో సస్పెండ్ అయిన ఘటన ఉన్నట్టు సమాచారం. పోలీసులు విచారణ చేపట్టారు. కంచికచర్ల 3 సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ తోటా తరుణ్ కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్ మామూలుగా ఈరోజు 1వ తారీఖు పొద్దుటే ఉదయం 7 గంటలకి పెన్షన్ స్టార్ట్ చేయవలసి ఉంది. అతను ఇవ్వాల్సిన 100 పెన్షన్ల తాలూకు 4,58,000 రూపాయలు. ఉదయం 8:30 కూడా స్టార్ట్ చేయకపోయేటప్పటికి ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూగా ట్రై చేస్తున్నాము. ఆ తర్వాత అతని ఓన్ నేటివ్ విలేజ్ గంపలగూడెం పెనుగొలను విలేజ్ అన్నారు. అక్కడికి కూడా గంపలగూడెం వాళ్ళ ద్వారా ట్రై చేసి అక్కడికి ఇంటికి కూడా మనిషిని పంపించినప్పుడు వాళ్ళ బ్రదర్ అలాగే ఫాదరు పొద్దుటే మార్నింగ్ ఉదయం తెల్లారుజామునే 5 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడని చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా రీచ్ కాలేదు. అతను ఇవ్వాల్సినటువంటి అంటే ఎన్నిసార్లు ట్రై చేసినప్పటికీ కూడా ఫోన్కి అందుబాటులో లేని కారణంగా మరి పెన్షన్ అందరికీ మిగిలిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ అమౌంట్ అలాగే ఒక వెటర్నరీ అసిస్టెంట్ కూడా 2,92,000 అంటే 29వ తారీఖు అమౌంట్ డ్రా చేసినప్పుడు ఆ వెటర్నరీ అసిస్టెంట్ తన సొంత కారణాలతోటి ఆ అమౌంట్ తీసుకోలేదు. 1వ తారీఖు తీసుకుంటానని చెప్తే 1వ తారీఖు ఇస్తానని చెప్పేసి అన్నారు. మొత్తం అమౌంట్ 7,50,000 రూపాయలు అతని దగ్గర ఉంది. ఫోన్కి అందుబాటులో లేదు. సో అతని కోసం ట్రై చేస్తాము. అదే విషయం పై అధికారులకు కూడా తెలియజేస్తాము. అయితే పెన్షనర్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఆల్టర్నేటివ్ గా అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో అంటే మాకైతే ఇక్కడ జూలై 24లో జాయిన్ అయ్యాడు. గంపలగూడెం నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాడు. నెమ్మల్లో పెన్షన్ అమౌంట్ మిస్అప్రాపరేషన్ మీదే సస్పెండ్ అయ్యాడని చెప్పి తెలిసింది. అది కూడా ఎప్పుడైతే మాకు ఇక్కడ ఫోన్కి అందుబాటులో లేకుండా స్విచ్ ఆఫ్ చేస్తున్నాడో అప్పుడు అందుకు ప్రీవియస్ స్టేషన్ లో అక్కడ వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ఈ విషయం తెలియజేశారు. సో కాబట్టి ప్రజెంట్ అయితే అప్పుడు ఇప్పటికీ కూడా అందుబాటులోకి రాలేదు. పెన్షనర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలియదు. మేము ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఎస్ఐ గారికి ఓరల్ గా చెప్పాము. ఫోన్ నెంబర్ ఇచ్చి కొంచెం ట్రేస్ అవుట్ చేయమని చెప్పాము. అయితే లాస్ట్ కాల్ మధ్యలో సిగ్నల్స్ ఉన్నాయని చెప్పారు. వేరే ట్రాక్ చేసినప్పుడు అంతవరకే ఉంది. ఏదైనా అమౌంట్ ఒకటి అతని దగ్గర నుంచి రావాలి, అలాగే మంచి కూడా మనకి దొరకాలి. ఈ లోపల ఆల్రెడీ పై అధికారులకి ఓరల్ గా చెప్పాము. ముఖ్యంగా రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాం. ముందు అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ చేసిన తర్వాత ఈ లోపల అంతరిక్షం నుంచి భారత్ ఏ విధంగా కనిపిస్తుందన్న ప్రశ్నకు అంతరిక్ష యాత్రికురాలు సునీత విలియమ్స్ ముచ్చటైతే సమాధానమిచ్చారు. అద్భుతంగా ఉంది అంటూ భారతదేశ ప్రకృతి దృశ్యం చూసి తాను ముగ్ధునయ్యానని తెలిపారు. హిమాలయాలను దాటి వెళ్తున్నప్పుడు మైమర్చిపోయారని ఆ అరుదైన దృశ్యాలను బెచ్విల్మోర్ కెమెరాతో బంధించామని పేర్కొన్నారు. గుజరాత్, ముంబై ప్రాంతాల మీదుగా వెళ్లినప్పుడు సముద్రంలో జాలర్ల పడవలు సిగ్నల్స్ లా కనిపించాయని చెప్పారు. భారత్ ప్రకృతి వైభవం అంతరిక్షం నుంచే ఆకట్టుకుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తాను త్వరలోనే భారతదేశంలో పర్యటించనున్నట్లు సునీత వెల్లడించారు. Every time we went over the Himalayas, and I'll tell you, Butch got some incredible pictures of the Himalayas. It was just amazing. And you can see, like I've described it before, just like this ripple that happened, obviously when the plates collided, and then as it flows down into India, it's many, many colors. I think when you come from the east going into like Gujarat and Mumbai, the fishing fleet that's off the coast there gives you a little bit of a beacon that here we come. And then all throughout India, I think the impression I had was it was just like this network of lights from the bigger cities going down through the smaller cities. Just incredible to look at night as well as during the day, highlighted of course by the Himalayas, which is just incredible as a forefront going down into India. I
hope, and I think for sure I'm going to be going back to my father's home country and visiting with people and getting excited about the first, or not the first, but the Indian astronauts who's going up on the Axiom mission coming up. Pretty awesome. They'll have a hometown hero there of their own that will be able to talk about how wonderful the International Space Station is from his perspective. But I hope I can meet up at some point in time and we can share our experiences with as many people in India as possible, because it's a great country, another wonderful democracy that's trying to put its foot in the space countries, and we'd love to be part of that and help them along. Do you plan to take your crew members on that trip with you? Absolutely. You might stick out a little bit. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శరణ్య టీవీ.